triplex villas at Konnur, APR Projects. ప్రియుడితో కలిసి భర్తను చంపింది. భర్త వేధింపులు తాళలేక ఈ పని చేస్తానని చెప్పింది. హత్య అనంతరం దొరికిపోయి జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. మరి భర్తని చంపానని పశ్చాత్తాపమో దొరికిపోయారని బాధో తెలియదు కానీ జైల్లోనే ఊరేసుకుని చనిపోయిందా మహిళ. ఏలూరు జిల్లా జైల్లో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం తాటాకులగూడెనికి చెందిన గంధం బోసుబాబుతో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతకుమారికి 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే గంధం బోసుబాబుపై ఈ నెల 17న రాత్రి దాడి జరిగింది. కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతి చెందాడు. భార్య శాంతకుమారి ఏం తెలియనట్లు భర్తతోనే ఆసుపత్రిలో ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసులో మృతుడి భార్యను పోలీసులు అనుమానించారు. ఆమెను విచారించడంతో కేసును ఛేదించారు. శాంతకుమారి ఆమె ప్రియుడు గోపాలరావు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి ఈ నెల 24న న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. శాంతకుమారిని మహిళా బ్యారెక్లో ఉంచారు. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారెక్ ఓపెన్ చేశారు. శాంతకుమారి బాత్రూంకు వెళ్లి వస్తానని మిగిలిన ఖైదీలకు చెప్పి బ్యారెక్లోకి వెళ్లింది. అయితే టిఫిన్ తినేందుకు ఎంతసేపటికి రాకపోవడంతో వారు వెళ్లి చూడగా బ్యారెక్ కిటికీ వద్ద చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. అంబులెన్స్ లో ఆమెను నగరంలోని సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శాంతకుమారి చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఒత్తిడి చేసి బెదిరించడం వల్లే నేరం చేసినట్లు అంగీకరించిందని, ఇప్పుడు అఘాయిత్యానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్ వరలక్ష్మి, వార్డన్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సిహెచ్ ఎల్వీస్వామి ఆదేశాలు జారీ చేశారు. అటు తండ్రి హత్య, ఇటు తల్లి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోవడం చూసి వారిని కంటతడి పెట్టేస్తోంది.